హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సైనింగ్ ఆఫ్ లక్కీ నరీ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు దాకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సో ఈరోజు రెసిపీ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది తమ్లైన్ చూడగానే. సో ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అండి. సో ఈ పన్నీర్ బటర్ మసాలాకి ఏమేం ఇంగ్రీడియంట్స్ కావాలి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఫస్ట్ స్టవ్ అనేది ఆన్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ దీంట్లో బటర్ అనేది కరిగిచ్చేసానండి. నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అలాగే ఒక స్లైస్ అనేది అమూల్ బటర్ అనేది వేసేసానండి. సో కొంచెం హీట్ అవనియండి దాన్ని. హీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి నేను 1/2 టేబుల్ స్పూన్ అనేది జీరా అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మనకు బటర్ వేయగానే ఏంటంటే పైన నురుగు వస్తుందండి. సో దానికి వరి ఏం అవ్వద్దు. చూడండి నురుగ ఎలా ఉందో. సో నేను ఇప్పుడు ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఒక పెద్ద ఆనియన్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 3 చిల్లీస్ అనేది చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ చిల్లీ 2 అనేది యాడ్ చేసేసుకుందాం దాని లోపలికి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా గరిటెతో దాన్ని కలిపెట్టేద్దామండి. పచ్చి వాసన పోయి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఒక 2 to 3 మినిట్స్ అనేది ఆనియన్స్ అనేది అలా వదిలేద్దాము. ఒకసారి గరిటెతో మంచిగా కలిపెట్టేసేద్దామండి. ఇది బటర్లో కానీ, నాన్లో కానీ, రోటీలో కానీ ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. పన్నీర్ బటర్ మసాలా అనేది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఒక్క నిమిషం. నేను 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి అల్లం పేస్ట్ అనేది. మంచిగా దానికి ఉన్న పచ్చి వాసన అంతా పోవడానికి కోసము అల్లం పేస్ట్ అనేది యూజ్ చేస్తాము. సో మంచిగా ఆ పేస్ట్ అంతా ఆనియన్స్ అన్నిటికీ పట్టేంత వరకు కలిపేయండి. మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితేనే పన్నీర్ బటర్ మసాలా అనేది మంచి టేస్ట్ వస్తుందండి. మీకు కావాలి అంటే కాజు ఉంటే కాజుని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి. కాజు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను డెఫినెట్గా ట్రై చేస్తాను ఆ రెసిపీ చేయడానికి. ఒకసారి గరిటెతో మంచిగా కలిపెడదామండి. బ్రౌన్ కలర్లో వేగిపోయాయి. సో లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి.
హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి. అలాగే 1 స్పూన్ వచ్చేసి కారం అనేది యాడ్ చేసుకున్నాను. మీ ఇంటి స్పైసెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి కారం అనేది. అలాగే 1 స్పూన్ ధనియా మసాలా అనేది యాడ్ చేసుకున్నది. ఇది హోమ్ మేడ్ అండి, బయట ప్యాకెట్ అయితే కాదు. నేను టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఆ మసాలాలన్నీ ఒకసారి గరిటెతో కలిపేసి నీట్గా మీడియం సైజ్ 3 టమాటాస్ తీసుకొని నేను ప్యూరీ పట్టేసుకున్నానండి. సో ఆ ప్యూరీ మొత్తం దాంట్లో పోసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి కలిపెట్టేద్దాం. ఇప్పుడు దాకా మనం వేసుకున్న ఉప్పు, కారం ఇలాంటి మసాలాలు మొత్తం ఆ టమాటా ప్యూరీకి పట్టేలాగా మంచిగా గరిటెతో కలిపేసి దాని మీద డెక్కన్ పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ దాన్ని వదిలేద్దాం. టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ కంటెంట్ అనేది పైకి తేలేలాగా ఉండాలి. అప్పుడే టమాటా అనేది ప్రాపర్గా కుక్ అయినట్టు. సో దీంట్లో కొంచెం టమాటా ప్యూరీ మిగిలిపోయింది, అది కూడా వేసేసానండి. ఒకసారి మళ్ళీ గరిటెతో కలిపెట్టేద్దాం. ఉప్పు, కారం అంతా సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేస్తున్నానండి. ఒకవేళ సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకుందామని చెప్పేసి టేస్ట్ చేసేసాను. ఇప్పుడు దానికి గంట తీసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దాన్ని వదిలేస్తాను. ఆ టమాటాలన్నీ మంచిగా మగ్గేలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటాను. సో ఒక్కసారి కలిపెడదాం. ఒకసారి మంచిగా కలిపెట్టేసానండి. కలిపెట్టేసిన తర్వాత దీంట్లోకి హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటానండి. అది కూడా గ్రేవీ కోసం, కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీ కోసం నేను హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నా. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గెంటితో మొత్తం కలిపెట్టేసి ఆ వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ పైకి తేలేలాగా ఉంటేనే అప్పుడు కర్రీ అనేది మీకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అర్థం అండి. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ దాన్ని వదిలేద్దాం. ఒకసారి చూసి ఆల్మోస్ట్ నూనె పైకి తేలిపోయిందండి. సో మంచిగా ఒకసారి కలిపెట్టేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒకసారి ఓపెన్ చేసి నీళ్ళని ఇనికిపోయి ఆయిల్ అనేది పైకి తేలిందండి. ఇప్పుడు దీంట్లోకి మనము పన్నీర్ క్యూబ్స్ అనేది యాడ్ చేసుకుందాం. పన్నీర్ క్యూబ్స్ నేను ఆల్రెడీ పన్నీర్ క్యూబ్స్ కట్ చేసుకొని కొంచెం వాటర్ చేసుకొని పెట్టానండి. మీరు అనుకోవచ్చు పన్నీర్ని ఆయిల్లో ఫ్రై చేయలేదేంటి అనుకోవచ్చు. పన్నీర్ని కానీ ఆయిల్లో ఫ్రై చేస్తే ఇప్పుడు దాకా మనం చేసిన గ్రేవీ అనేది ఆ గ్రేవీ పన్నీర్కి అనేది పట్టదండి. సో ఇలా వేసుకుంటే పన్నీర్ బటర్ మసాలా అనేది టేస్టీగా ఉంటుంది. అలా మనం ఆల్రెడీ ముందే అనేది ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకుంటే ఆ పీస్ అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి. అది డిఫరెన్స్ పన్నీర్ బటర్ మసాలాకి నార్మల్ పన్నీర్ మసాలాకి. దీన్ని ఒక 10 మినిట్స్ మనము వదిలేద్దామండి. మూత పెట్టేసి
ఒక 10 మినిట్స్ కుక్ అవనియండి. కుక్ అయిన తర్వాత ఒకసారి చూద్దాం. టెన్ మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, పన్నీర్కి మసాలా మొత్తం ఆ గ్రేవీ అంతా పట్టేసింది. ఫస్ట్ మీరు గమనిస్తే నేను ఫస్ట్ పన్నీర్ వేయగానే ఆ పీసెస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో మీకు డిఫరెన్సెస్ అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక చిన్న స్లైస్ బటర్ వేసుకుంటే లాస్ట్ ఫినిషింగ్లో చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కానీ ఉంటే మాత్రం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అది ఖచ్చితంగా వేసుకోవాలని ఏం లేదండి, ఆప్షనల్. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ మీ దగ్గర మీగడ ఉన్నా కూడా మీగడిని కూడా మంచిగా స్మూత్గా చేసేసి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. సో ఒక 2 మినిట్స్ దాకా దాన్ని కుక్ అవనిస్తాను. ఆ మసాలా మొత్తం పన్నీర్కి మంచిగా పట్టేసిందండి. ఇప్పుడు నేను ఒక స్లైస్ అనేది బటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. చెప్పాను కదా, లాస్ట్లో మనం ఒక స్లైస్ బటర్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నేను కొత్తిమీర కూడా చల్లేసుకున్నాను. సో ఇంకా మూత పెట్టేసి స్టవ్ కట్టేస్తున్నానండి. పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను దాని లోపల ఎలా వచ్చిందో అనేసి. లెట్స్ సీ. చూడండి ఎంత బాగుంది, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఫస్ట్ గ్రేవీ టేస్ట్ చేస్తున్నానండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. పన్నీర్ తింటున్నాను, పన్నీర్ విత్ గ్రేవీ ఎలా ఉందో. సూపర్గా ఉందండి. మనం జున్ను తింటే ఎలా ఉంటుందో, నోట్లో కరిగిపోతుందో ఆ విధంగా పన్నీర్ చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి. చాలా అంటే చాలా బాగుంది పన్నీర్ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ పన్నీర్ బటర్ మసాలా మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.